ఆయన పెద్ద ఐటీ గురించి మాట్లాడతాడు కదా, ఐటీ గురించి. ఆయన గెలిచితే, ఆయన ఎమ్మెల్యే గెలిస్తే ఎలక్ట్రానిక్ మిషన్ చాలా మంచిది. ఆయన 2 సార్లు అధికారంలోకి వస్తే ఎలక్ట్రానిక్ మిషన్ చాలా మంచిది. తమిళనాడులో విజయ్ గెలిచినా, లేకపోతే అంతకుముందు డిఎంకి గెలిచినా ఎలక్ట్రానిక్స్ చాలా మంచిది. కేరళలో అంతకుముందు సిపిఎం గెలిచినా, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినా ఎలక్ట్రానిక్స్ చాలా మంచిది. ఏం మాట్లాడుతున్నారండి? ప్రజలంతా తెలివైన వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, ప్రజలకు ఏమాత్రం చైతన్యం లేదనుకుంటున్నారా మీరు? ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. నేను అందుకే చెప్తున్నాను, ఒక్కొక్క రోహింగ్యాను వెతికి ఓటర్ లిస్టులో వాడి పేరు లేకుండా చూడాలి. వాడి పేరు, ఆయన పేరు కాదు, వాడి పేరు. ఒక్కొక్క ఓటర్ లిస్టులో విదేశీయులు, బంగ్లాదేశీయులు కానీ, రోహింగ్యాలు కానీ, ఇల్లీగల్గా నా దేశానికి వచ్చి నా దేశంలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే ఓటర్ లిస్టులలో ఎస్ఐఆర్ సందర్భంగా నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాను. మీ నాయకుడు ఏం మాట్లాడినా ఎస్ఐఆర్ని వ్యతిరేకించిన రాహుల్ గాంధీ కింద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు న్యాయంగా పనిచేస్తారనే విశ్వాసం చేయాలని కోరుకుంటున్నాను. ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయింది, ఇంక తొందర ఎందుకండి? అది దేశమే మునిగిపోతుందా? ఇప్పుడు ఏ యుద్ధం గురించి మాట్లాడినాను నేను? తిన్నది ఇంకొకటి అయిపోయింది, అక్కడ ఒకటి కొద్ది ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను, తర్వాత ముగిస్తాను, ఏమనుకోవద్దు దయచేసి. ఈరోజు పెట్రోలియం మీద కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. ఇది అడ్డెమోక్రటిక్ సిస్టంలో ధరలు పెంచారంటాడు. ఏదైనా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశమా, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమా? ఇది అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఇంపాక్ట్ కారణంగా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో, మీకు తెలుసు గతంలో ఉద్రిక్త వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించింది, పెట్రోల్ మీద ట్యాక్స్ తగ్గించింది. అదేవిధంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరింది, మీరు కూడా మీ రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నటువంటి వ్యాట్ ఏదైతే ఉన్నదో వ్యాట్ తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అనేక ప్రభుత్వాలు, పార్టీలతో కూడా సంబంధం లేదు, అనేక ప్రభుత్వాలు కూడా ఆ రోజు ప్రధానమంత్రి గారి విజ్ఞప్తి మేరకు, కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించాయి. కానీ తగ్గించని రాష్ట్రం ఏదంటే దేశంలోనే అత్యధికమైనటువంటి పెట్రోల్ రేటుతో విక్రయిస్తున్నటువంటి రాష్ట్రము తెలంగాణ. దేశంలోనే టాపెస్ట్ స్టేట్. ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాలి. యాక్చువల్ కాస్ట్, రిఫైనరీ బేస్ కాస్ట్ 52 రూపాయల నుంచి 52, ఎందుకంటే అంతర్జాతీయంగా వస్తున్నటువంటి క్రూడ్ ఆయిల్ ఎక్కువ తక్కువ ఉంటుంది. రిఫైనరీ బేస్ కాస్ట్ 52 to 56 రూపీస్ ఈచ్ లీటర్. ఫ్రైట్, డీలర్ కమిషన్ అంటే ట్రాన్స్పోర్టు, పెట్రోల్ పంపులకు ఇచ్చేటువంటి డీలర్ కమిషను 4 to 5 రూపీస్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచరు, డీలర్కి ఇచ్చేటువంటి కమిషన్ ప్రతి లీటర్ మీద కాస్ట్ 4 to 5 రూపీస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసేటువంటి ట్యాక్స్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అంటారు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, అది 6 to 7 రూపీస్ ఉంది ఇప్పుడు.
ఇప్పుడు 6 to 7 రూపీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ 6 to 7 రూపీస్. తెలంగాణ వ్యాట్ 35.20%. 35.20%. రిటైల్ కాస్ట్ వచ్చేసరికి 107 నుంచి 109 రూపాయలు ఉంటుంది. మీరందరూ కొంటుంటారు. ఈరోజు 3 రూపాయలు పెరిగితే ఆ 3 రూపాయల మీద కూడా 35% రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. పెట్రోల్ మీద 3 రూపాయలు ఇప్పుడైతే పెరిగిందో దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి 35%కి వెళ్తుంది. లేలే, ఇది అయిపోయింది, రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. ఇది నేను ఒకటే కోరుతా ఉన్నాను, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అత్యధికమైనటువంటి వ్యాట్ ఉంది. మరి ఈరోజు ఎందుకు తెలంగాణ ప్రభుత్వము కేంద్రాన్ని విమర్శిస్తున్నావు కదా, అందరికంటే ఎక్కువ ట్యాక్స్ మీరు వేస్తున్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పోతుంది కదా, అనేక ప్రభుత్వాలు తగ్గించాయి కదా గతంలో, కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో తగ్గించింది కదా, మీరు ఎందుకు తగ్గించలేదని అడుగుతా ఉన్నాను. ఎందుకు రేవంత్ రెడ్డి తెలంగాణలో వ్యాట్ ఎక్కువగా ఉంది, రికార్డు స్థాయిలో ఉంది ఈరోజు, మరి 36% ఆల్మోస్ట్ మీరు వసూలు చేస్తున్నారు కదా, ఎందుకు తగ్గించారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకందరికీ తెలుసు, అత్యధికమైనటువంటి ఆదాయము పెట్రోల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకటి పెట్రోలు, 2 మద్యము, 3వది భూముల అమ్మకం ద్వారా, భూముల రిజిస్ట్రేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు కేంద్రంలో ఎన్నికలు జరిగినాయి ఒకటి వాస్తవమే, కానీ రోజు రోజుకు ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్ రష్యా కావచ్చు, లేకపోతే లేటెస్ట్గా ఇరాన్ అమెరికా మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో గంటకు డైమెన్షన్స్ మారుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం భరిస్తూ వచ్చింది. అనేక రకాలుగా 40 దేశాల నుంచి కొంటున్నాం, 40 కంట్రీస్ నుంచి ఈరోజు పెట్రోల్ కొంటున్నాం. 40 దేశాల నుంచి, చిన్న చితక దేశాలు కూడా వాళ్ళు చెప్పిన రేటు కొంటున్నాం మనం. వాళ్ళ రేటు ప్రపంచవ్యాప్తంగా ఒక రేటు లేదు, ఏ దేశం కూడా ఆ దేశంలో ఇష్టమైన రేటు పెట్టుకున్నారు. మన దేశంలో జనాభా ఎక్కువ కాబట్టి, మన దేశంలో వంట గ్యాస్ కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ అందుబాటులో ఉండాలి కాబట్టి ఎంత వీలైతే అంత కొంటా ఉన్నాం. ఎవరి కోసం కొంటున్నాము? ఎవరి పైసలవి? ప్రజల పైసలే. కేంద్ర ప్రభుత్వం సపరేట్గా ముద్రించి తీసుకురాదు డబ్బులు. ప్రజలు కట్టినటువంటి పన్నుల రూపంలో కట్టిన డబ్బునే మనం ఇతర దేశాలకు చెల్లించి విదేశీ మార్గద్రవ్యం, ఆ యొక్క పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ తెచ్చి ప్రజలకు అందిస్తాము. దాన్ని ఎంత బెస్ట్గా మనం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాము, ఎంత బెస్ట్గా ఈరోజు క్రైసిస్ను అధిగమించి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము, ఎంత బెస్ట్గా ఈరోజు మేనేజ్మెంట్ చేసి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాము. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పని, అది సమర్థవంతంగా చేస్తున్నాం. అనేక దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాం. మనం ఇప్పుడు తక్కువ దేశాలు కొనేవాళ్ళం. ఈ క్రైసిస్లో ఆల్మోస్ట్ 40, మీరు వెబ్సైట్లో కూడా కొట్టి చూస్తే తెలిసే ఎన్ని దేశాలకు వస్తుందో మనం కొంటున్నాం. 40 దేశాల నుంచి కొంటున్నాం, చిన్న చిన్న. ఎందుకు అంటే దేశంలో ఉన్నటువంటి మన ప్రజలు కానీ, మన వర్తమాన అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, డెవలపింగ్ కంట్రీ కాబట్టి మనకు పెట్రోలియం ఉత్పత్తులు అందుబాటులో ఉంచాలి కాబట్టి, పెట్రోల్ లేదని చెప్పి పంపులు మూత పెట్టొద్దు కాబట్టి ఈరోజు అందుబాటులో పెట్టి చేస్తున్నాం. అది ఈరోజు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం. ఈరోజు పెరిగిన ధరలు అమెరికా లాంటి దేశము, జర్మన్, జపాన్ లాంటి దేశం అందరూ కూడా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచారు. కొన్ని దేశాలైతే 100% పెంచాయి, కొన్ని దేశాలైతే 40% పెంచాయి. ఇది మనం సీక్రెట్ విషయం కాదు, అందరికీ తెలిసిన విషయం. ప్రపంచవ్యాప్తంగా దీని మీద పెద్ద ఘర్షణ జరుగుతున్నది, చర్చ జరుగుతున్నది, ఆందోళన జరుగుతున్నది, చర్చలు జరుగుతున్న విషయం చూస్తూ ఉన్నాం. ఇది ఒక మన దేశానికి పరిమితమైన అంశం కాదు, మన దేశంలో ఉత్పత్తి అయ్యే పెట్రోల్ కాదు, ఇతర దేశాల నుంచి రావాల్సినటువంటి పెట్రోల్. ఇతర దేశాలు అడ్వాన్స్గా డబ్బులు ఇచ్చి తీసుకురావాలి. ఎవరు కూడా మేము తర్వాత ఇస్తాం పంపరు, ఏ దేశం కూడా అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వాలి. క్యాష్ అండ్ క్యారీ సిస్టమ్ ఈరోజు పెట్రోల్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా. మన విదేశీ మార్గద్రవ్యం, మన ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బును మనం తీసుకెళ్ళి ఇతర దేశాలకు క్యాష్ డిపాజిట్ చేస్తే
వాటి దయాదాక్షిణ్యంలో మనకు పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది. అది కూడా కొన్ని రోడ్లు కూడా మూసేసిన విషయం చూస్తూ ఉన్నాం. కొన్ని షిప్ మూమెంట్ కాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నది. ఆ దేశంతో ఈ దేశంతో మాట్లాడి మనము చాకచక్యంగా తీసుకొస్తూ ఇంకో రూట్ అదనపు రూట్లలో తీసుకొస్తున్నాం. మనం రష్యా లాంటి దేశాన్ని కూడా మనం తెచ్చుకుంటున్నాం. అమెరికా వద్దన్నప్పుడు కూడా రష్యా లాంటి దేశం నుంచి కూడా తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి తప్ప ఇదేదో అప్రజాస్వామ్యం కింద పెంచాము. ఎలక్షన్లో అయినప్పుడు కొద్ది వాతావరణం ఇప్పుడు ఇంకా మళ్ళీ పెరిగే ప్రమాదం లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం. ఎందుకంటే రోజు రోజుకు మారుతుంది. ఈరోజు స్టేట్మెంట్ మారింది, మళ్ళీ యుద్ధం చేస్తా అంటున్నది అమెరికా. కాబట్టి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మన చేతుల పని కాదు. మోడీ గారి చేతుల్లోనో, భారతీయ జనతా పార్టీ చేతిలోనో, కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనో లేదు ఈ అంశం. ఇది అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామం మీద ఆధారపడి మనం మన దేశంలో పెట్రోల్, క్రూడ్ ఆయిల్, ఈ యొక్క వంట గ్యాస్ సరఫరా చేస్తున్నాం. కాబట్టి అది అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను వాళ్ళకు కూడా. నేనేమంటున్నా మరి ధాన్యం ఆదేశాలు ఇస్తే కాదు, గతంలో కూడా ఆదేశాలు ఇచ్చింది ఆయన. ఎందుకు ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చారు? మీ చేతగాదనమా, మీ అసమర్థత, మీ ఆదేశాలు ప్రభుత్వం కింది స్థాయిలో వెళ్ళడం లేదా? ఎందుకు రైతులు ఈరోజు ఆందోళన చేస్తున్నారు కొనుగోలు అని? 20 రోజులు 30 రోజుల నుంచి కళాయాలు పెట్టుకొని ఎందుకు ఉండాలి రైతులు ధాన్యం? ఇది రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది కదా. గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా తేడా ఉందా? దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఇంత గొడవ, ఒక తెలంగాణలో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భరిస్తాం కదా అన్నిటికీ. ఈరోజు సివిల్ సప్లై సిబ్బందికి కూడా కమిషన్ రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీతాలు చెల్లిస్తుంది. తెలంగాణలో పనిచేసేటువంటి సివిల్ సప్లై సిబ్బందికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిషన్ రూపంలో సివిల్ సప్లై కార్పొరేషన్ డబ్బులు ఇస్తాం. ఇప్పుడు మేము వచ్చినాక కాదు, కేంద్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే పద్ధతి. మేము వచ్చినాక మేము కొత్తగా మార్చామంటలే నేను. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే విధానం. అది దానికి వదిలిపెట్టి ఇది కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని దీంట్లో కూడా మాట్లాడితే ఎట్లా? ये पुराना है ना? हाँ हाँ सर, साई भगीरथ का अरेस्ट था या सरेंडर था? सबसे बड़ा सवाल ये है कि एमओएस घूम है बंडी संजय, सरेंडर था जो साई भगीरथ ने कहा, और सीपी जो है रमेश जी उन्होंने कहा कि ये आप इन्वेस्टिगेशन करो ना, आप इन्वेस्टिगेशन, आपको भी अधिकार है. एज ए रिपोर्टर यू शुड आल्सो डू इन्वेस्टिगेशन एंड टेल पीपल द फैक्ट. ఎవరైనా గజ్జల యోగానంద్ ఎవరు? ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేడు కదమ్మా. తప్పు ఎవరు చేసినా తప్పే కదమ్మా. గజ్జల యోగానంద్ తప్పేస్తే తప్పేది కాదు, నేను సపోర్ట్ చేస్తలేను కదా. అదేమ్మా, గజ్జల యోగానంద్ బీజేపీలో లేవు ఇప్పుడు. ఒకవేళ ఎవరైనా పొరపాటు చేసినా గజ్జల యోగానంద్ కానీ ఇంకో యాదయ్య కానీ ఎవరు పొరపాటు చేసినా తప్పే కదా. చట్టం తన పని చేసుకోవాలి కదా. అది మా పార్టీ కాదంటే మన పార్టీ అంటావు తల్లి. నువ్వు అంటగట్టకు మా కార్య ఆయన. అది అవి సరెండర్ అయ్యింది కదా, ఇంకా ఇష్యూ ఏందో ఉందామా? ధన్యవాదాలు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆయన కంటిన్యూ అయితే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. రెండవది పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ కంపోజిషన్ ఆఫ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అదే సన్నగిరుతుంది. ఆయన కంటిన్యూ అయితే ఆయన పోలీసులు పైన ఒత్తిడి తీసుకురావడం ఒకటి నేను చెప్తాను. అయిపోయిందా? నేను ఎప్పుడా స్టేట్ గవర్నమెంట్ పోలీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలీసు కానీ వ్యవస్థ కానీ వేరే ఉంటుంది. నేను చెప్పిన వెస్ట్ బెంగాల్లో మా అమిత్ షా గారు విమానం దిగుతా అంటే రాష్ట్ర పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఫర్ ఇన్ఫర్మేషన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగా గారు విమానం దిగుతా అంటే స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పోలీసులు అనుమతి ఇవ్వకపోతే పక్కనున్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో దిగి ఆయన నుంచి రోడ్డు వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకు సంబంధించినటువంటి అంశము రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం ఉంటుంది. పోలీసులకు దర్యాప్తు చేసి ఏ విషయమైనా చర్యలు తీసుకునేటువంటి అధికారం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి దీంట్లో ఏం ప్రమేయం ఉండదు.
సరెండర్ చేసిండు కదా ఇప్పుడు సరెండర్ చేసిండు కానీ ఆయన కంటిన్యూ ఆలోచన